నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మళ్ళీ మన గార్డెన్ వీడియోతో వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఈ వారంలో మన గార్డెన్లో వచ్చిన కొన్ని కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే మొన్న మొలకెత్తినాయి కదండి గింజలు, అవి ఎంత మటుకు మొలిచినాయి, ఇంకా కొత్తగా ఏం విత్తనాలు పెట్టానో కూడా చూపిస్తానండి. ఇవి మా గార్డెన్లోని కొన్ని పూల మొక్కలండి. ఇవి మన గార్డెన్లో కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా ఉంటే ఏమవుతుందంటే పాలినేషన్కి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం గార్డెన్లోకి వెళ్ళినప్పుడు అందంగా పూలు కనిపిస్తే కూడా బాగుంటుంది కదండి. నేను మరిన్ని పూల మొక్కలు ఈసారి వీడియోలో చూపిస్తాను. మనము రకరకాల పూలు చూడాలంటే మనకి శీతాకాలం వింటర్ సీజన్లో అయితే బాగా అన్ని రకాల పూలు పూస్తాయండి, రకరకాల పూలు పూస్తాయి. అప్పుడు ఇవి పాలకూర మనం మొలకెత్తి నేను చూపించాను కదండి, అన్నీ కొంచెం పెద్దవైంది ఆకు అనేది. ఇది బీరకాయ, రెండో ఆకు స్టార్ట్ అయిందండి, గ్రోత్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇదేమో చుక్క కూర. ఇది సొరకాయ అండి, సొరకాయకి కూడా రెండో ఆకు స్టార్ట్ అయింది. మనకి మొలకెత్తిన తర్వాత మనకి రెండో ఆకు రావడానికి కనీసము ఒక వారం రోజులైనా టైం పడుతుందండి. ఇది గోంగూర, గోంగూర కూడా స్టార్ట్ అయిపోయిందండి పెరగటం. దీనిలో నేను బెండ విత్తనాలు వేసానండి, ఇంకా ఇవి రాలేదు, రానట్టే ఇంకా వేరే మొక్కలు పెట్టేసుకుందాం మళ్ళీ. దీంట్లో నేను 4 బెండ విత్తనాలు వేస్తే ఒక్కటి మొలిచిందండి. నేను ఇక్కడ తెల్ల వంకాయ నారు పోసానండి, అన్ని మొలిచినాయి గింజలు. చెప్పాను కదా నా దగ్గర ఉన్న మొక్కల నుంచే నేను గింజలు రెడీ చేసుకుంటానని. మన చెట్టుకే మనం కాయ వదిలేస్తే అది పండిపోయి మనకి గింజలు రెడీ అవుతాయండి. విత్తనాలు మనమే రెడీ చేసుకోవచ్చు. నేను వీటిలో చెమ్మకాయలు పెట్టాను కదా, అవి కూడా ఏవి మొలవలేదండి, బీన్స్ కూడా మొలవలేదు. నేను ఇక్కడ ఇంకొక కూలర్ టబ్ రెడీ చేసేసానండి, మట్టి అంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను. దీంట్లోనే వర్మీ కంపోస్టు, కొంచెం వేపపిండి అన్నీ కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి పొట్లకాయ గింజలు పెడుతున్నానండి. పొట్లకాయ గింజలు కూడా మొలవటం చాలా కష్టము, చూద్దాం, పెట్టి చూస్తున్నాను నేను. అందుకే నేను ఎప్పుడైనా సరే పొట్లకాయ నారు దొరికితే నారే తెచ్చుకుంటానండి, గింజలు పెట్టాను. ఇంకా మన దగ్గర బీరకాయ విత్తనాలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేస్తున్నానండి. నా దగ్గర ఉన్న మొత్తం బీరకాయ విత్తనాలు పెట్టేస్తాను, ఎందుకంటే అన్నీ మొలుస్తాయని గ్యారెంటీ లేదు కాబట్టి వచ్చినన్నీ వస్తాయని చెప్పేసి పెట్టేస్తున్నాను. ఇంకా మిగతా ప్లేస్లో అక్కడక్కడ నేను మళ్ళీ బెండకాయ విత్తనాలు వేస్తున్నాను. ఫస్ట్లో వేసినవి అన్నీ రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొన్ని బెండకాయ విత్తనాలు పెట్టేస్తున్నాను. మనం ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్గా నేను ఇక్కడ సపోటాలు కోస్తున్నాను. సపోటాలు పండినాయండి. ఈ సపోటాలు కూడా చెట్టుకి పండటానికి చాలా టైం పడుతుంది. మరి ఇంకేమైనా పచ్చికాయలు కోసి దాన్ని మగ్గేసే మార్గం ఏముందో నాకు తెలియదు, కానీ నేను చెట్టుకే పండనిస్తున్నాను. కానీ చాలా టైం పడుతుందండి అవి పండటానికి. ఈరోజైతే 4 కాయలు వచ్చినాయండి సపోటాలు అయితే. నేను ఎప్పుడన్నా పైకి వచ్చినప్పుడు ఏదైనా కాయ పండిపోతే అక్కడికక్కడే తీసుకొని తినేస్తామండి మేము. చాలా టేస్టీగా ఉంటుంది కాయ అయితే మట్రి. ఇది పాల సపోటా అండి, ఇది స్వీట్ చాలా బాగుంటుంది ఈ సపోటా అయితే. వర్షం పడేటట్టుందండి, మొత్తం మబ్బు పట్టి భలే ఉంది వాతావరణం అయితే. ఈ వర్షం పడే లోపే కొంచెం హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి కిందకి. ఒకవైపు ఎండ ఉంది, ఒకవైపు మబ్బు పట్టుకొచ్చి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఈ మా దొండకాయ చెట్టుకి వచ్చిన దొండకాయలండి. దొండకాయలు ఈరోజు చాలా ఉన్నాయి, కట్ చేసేసుకున్నాం మొత్తం. దొండపాదు కూడా నా దగ్గర 3 రకాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దొండకాయ చెట్టు నుంచి వస్తాయండి. ఈ ట్రిప్ వర్షాకాలం స్టార్ట్ అవగానే దొండపాదు బాగా వస్తాయండి దొండకాయలు అనేవి.
నేను లాస్ట్ వీక్ ఒక 1/2 kg దొండకాయల వరకు కట్ చేశాను. చూద్దాం ఈసారి ఎన్ని వస్తాయో. నా దగ్గర పెన్సిల్ దొండ ఉంది, నాటు దొండ ఉంది, ఇంకొక రకమైన దొండ అండి. దొండకాయ మీద అంతా గీరలు గీరలుగా ఉంటుంది, అదొక కొత్త రకంగా ఉంది. చూసారా, పెన్సిల్ దొండ ఇది. చూసారా, ఒక మాలలాగా ఒక దండలాగా వచ్చినాయి కదా. ఇవన్నీ పిందెలండి, ఇవి ఇంకా పెరుగుతాయి, వీటిని అలానే వదిలేద్దాము. నెక్స్ట్ పచ్చిమిరపకాయల చెట్టు అండి. చెప్పాను కదా, ఇది నా నిమ్మకాయ కుండీలో పడింది. ఇది కుండీకాయలండి, పెద్ద టబ్ అది. దాంట్లో పడి మొలిచిన చెట్టు. ఆ పచ్చిమిరపకాయలు కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఈ పచ్చిమిర్చి అంత కారం ఉండదండి, కాకపోతే ఎక్కువ కాయలు అనేది అంటే ఎక్కువ క్రాప్ తీసుకోవచ్చు ఒక్క చెట్టు నుంచి. మనము చట్నీలకి దానికి ఉపయోగపడపోయినా కర్రీల్లో ఉప్మా అలాంటివి చేసుకున్నప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. అంత స్పైసీ ఉండవు అసలు ఈ పచ్చిమిరపకాయలు అయితే. ఇంకా పూత చాలా ఉందండి. నేను ఇప్పుడు నాకు అవసరమైన ఈ పచ్చిమిర్చి చెట్లకి చాలా రకాల తెగుళ్ళు, రకరకాల పురుగుల అటాక్ ఎక్కువగా ఉంటుందండి. అందుకే మనకి రైతులు ఈ పచ్చిమిరపకాయల చెట్టుకి చాలా రకాలైన కెమికల్స్, బాగా మందులు కొడతారు. మనకు వీలైతే మన ఇంట్లోనే పెంచుకొని పచ్చిమిరపకాయలు వాడటం బెస్ట్ అండి. మనం మన గార్డెన్లో పెంచుకుంటే రావా అని కాదు, కానీ మనం కెమికల్స్ వాడము, ఆర్గానిక్ పెస్టిసైడ్స్తోనే మనం వాటన్నిటిని తీసేస్తాం కాబట్టి అవి ఎటువంటి ప్రమాదకరం కాదు కాబట్టి హెల్దీగానే ఉంటాయండి. ఇప్పుడు నా తోటలో ఇంకొక హార్వెస్ట్ అండి, దోసకాయ. ఇది బాగా కరెక్ట్ కలర్లో ఉంది కదండి దోసకాయ. ఈ వంకాయలు కోసేద్దాము. గుత్తి వంకాయలండి, నల్ల వంకాయ ఇవి. ఈ నల్ల వంకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి కాపు అనేది. ఇప్పుడిప్పుడే పూత కూడా కొత్తగా స్టార్ట్ అయింది. నాకు పర్సనల్గా అయితే ఈ నల్ల గుత్తి వంకాయల కన్నా పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు ఉంటాయి కదండి, అవి నాకైతే చాలా ఇష్టము. మెంతి కూర కూడా రెడీ అయిపోయిందండి, ఇది కూడా తీసేద్దాము ఇంకొక రోజు ఆగి. ఇది ఒక రకమైన లైట్ పర్పుల్ కలర్ వంకాయ అండి. ఇది ఆకుకూరలు అనేది మనకు అవసరమైనప్పుడు కోసుకోవడం బెస్ట్ అండి. కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా అప్పటికప్పుడు వచ్చి కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ వంకాయలు కూడా కట్ చేసేస్తున్నాను. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి నేను ఇవాళ. తోటకూరని కట్ చేయకుండా మొత్తం లాగేస్తున్నాను. దానివల్ల ఇప్పుడు ఈ పెద్దవి లాగేస్తే దాని కింద ఉన్న ఇంకా చిన్న చిన్న మొక్కలు అవి పెరుగుతాయండి. పెరిగిన వరకు లాగేసేసుకుంటే మనము మిగతా మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. చూసారా ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక టబ్బులో తీసేసానండి తోటకూర, మిగతా కనిపిస్తున్నాయి కదా అవన్నీ మనకు ఇంకొక వారం రోజులు మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి. దాని మధ్యలోనే ఉందండి మన కాకరకాయ చెట్టు అయితే. బచ్చలాకండి, బచ్చలాకు కూడా రెడీ అయింది, కానీ నేను ఇప్పుడు కట్ చేయను, నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు కట్ చేసినా తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడమే కదా. పుదీనా కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ నేను ఎప్పుడు వంట చేస్తానో అప్పుడు వచ్చి కట్ చేసుకొని వెళ్తానండి. అప్పుడే వాటి స్మెల్ పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ములక్కాయ చెట్టుకి పిందె పడిందని చెప్పాను కదా, చూడండి ఎంత పొడుగు పెరిగిందో. అలానే కరివేపాకు కూడా కట్ చేసుకుందామండి. మనము అలా టిప్స్ అలా కట్ చేస్తూ ఉన్నప్పుడు దాని సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి చెట్టు బాగా గ్రో అవుతుందండి.
ఈ రోజు నా గార్డెన్లో నేను కట్ చేసిన హార్వెస్ట్ ఇదేనండి. పచ్చిమిరపకాయలు, దొండకాయలు చూసారా 1 కేజీ వరకు వచ్చినాయి. దోసకాయ, వంకాయలు, నేను తోటకూర కట్ చేశాను. ఇంకా బచ్చల కూర కూడా ఉంది, చింతకూర కూడా ఉందండి. నేను అవన్నీ నెక్స్ట్ వీక్ కట్ చేసుకుంటానండి. మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయితే కూరగాయలు కూడా రకరకాల కూరగాయలు పెట్టుకోవచ్చండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు ఇవన్నీ మనకి వింటర్ సీజన్లోనే వస్తాయి. అవి పెట్టినప్పుడు అవి కూడా చూపిస్తాను. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ కూడా చేయండి. మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. బాయ్.